నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టారో ట్రేడర్ శ్రీజ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీజ గారు, భార్యాభర్తల బంధం నిజంగా సవ్యంగా వెళితే అదంత అద్భుతమైంది. అసలు ఇంక ప్రపంచంలో వేరేదేముండదు. అవును. అదే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కానీ, వాళ్ళు సెల్ఫ్ చేసుకోవచ్చు. లేదంటే మిడిల్ వ్యక్తులు ఇన్వాల్వ్‌మెంట్, థర్డ్ థర్డ్ పర్సన్ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ కానివ్వండి. ఉండడం. కొన్ని లేదు అఫైర్స్ వల్ల కావచ్చు. భర్త కానీ, భార్య కానీ రాంగ్ రిలేషన్స్ కొన్ని వెళ్ళడం రిలేషన్‌షిప్స్‌లో ఇన్‌లాస్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా అది ఫెయిల్ కూడా అవుతూ ఉంటుంది. ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ కంటే కూడా హ్మ్. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఇన్వాల్వ్‌మెంట్ అయ్యే సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కువుంటాయి. అవును. సో, అటువంటి వాళ్ళు ఇంట్లో ఏం చేసుకోవాలి? వాళ్ళలో చేంజెస్ రావాలంటే వాళ్ళు ఎలా ఉంటే అది అంటే ఆ సంసారం మొత్తానికి నిలబడాలి. చాలా చక్కగా సవ్యంగా ఏదో అడ్జస్ట్ అయిపోయాము అన్న ఫీలింగ్‌తో కాకుండా హ్మ్. పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఆ రిలేషన్‌ని ఎంజాయ్ చేయగలగాలి. ఎందుకంటే ఇదొక అద్భుతమైన రిలేషన్ నిజంగా చెప్పాలంటే. అవును. దాన్ని ఎంజాయ్ చేస్తూ వెళితే ఆరోగ్యపరంగా బావుంటారు. మానసికంగా కూడా చాలా హెల్తీగా ఉంటారు కదా! అవును. సో, అటువంటి రిలేషన్స్ అవి ఒకవేళ రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళినా, మీరన్నట్టు థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా, ఇటువంటి వాళ్ళు ఎటువంటి స్విచ్ వర్డ్స్ హ్మ్. ప్రాక్టీస్ చేయాలి? లేదు ఇంకేదైనా రెమెడీస్ మీకు తెలిసినవి చెప్పండి. ఓకే. మనకి ఫస్ట్ ఇంట్లో చూసుకోవాల్సిందేంటంటే అండి, ఎక్కడైతే మనకి పగిలిపోయిన వస్తువులు, హ్మ్. క్రోకరీ ఐటెమ్స్ గానివ్వండి, అంటే హ్మ్. మన ఇంట్లో ఆహ్, సెరమిక్ పింగాణి యాహ్! వస్తువులుంటాయి హ్మ్. గదా! హ్మ్. అయి చాలా మందిట్లల్లో పగిలినా సరే వాడుతూ ఉంటారు. వాడతారు. డబ్బులు పెట్టుకున్నాం గదా! అయ్యో! పడేయడం హ్మ్. ఎందుకులే కొద్ది హ్మ్. రోజులు పాతవయ్యాక తీసేద్దాం. అవి అస్సలు వాడకూడదు. ఓహ్! అవి చాలా బ్యాడ్ ఎనర్జీస్‌ని అనుకుంటారు నేనేదో చెప్తున్నానని అవునవును. అనుకుంటారు. అవును. బట్ హ్మ్. ప్రాక్టికల్‌గా అది నిజమా? కాదా? అనేది నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత ఓకే. మాట్లాడుతున్న మాటలివి. హ్మ్. హ్మ్. నేనేదో ఉత్త మాటలు హ్మ్. చెప్పట్లేదు. హ్మ్. ఇంకొకటి పగిలిపోయిన అద్దాలు. దేవుడి ఫోటోలు హ్మ్. కానివ్వండి, మన ఇంట్లో అద్దం పగిలిపోయినా హ్మ్. దాన్ని తీసేయకుండా అలా దాచుంచటాలు కానివ్వండి, తర్వాత వేయిద్దాంలే అని అంటే ఏదో ఒక పనుల వల్ల అవునవును. అంటే మర్చిపోతూ చాలా ఉంటారు. చిన్న విషయాలు అన్నట్టు నెగ్లెక్ట్ చేసేస్తారు ఆ చాలా చిన్న మంది. విషయం హ్మ్. ఏముందో క్రాక్ వచ్చింది అని హ్మ్. అనుకుంటా. హ్మ్. కానీ మరీ ముఖ్యంగా దేవుడు ఫోటోలు అద్దాలు పగలటం హ్మ్. కానివ్వండి, అది పగిలింది అని తెలిసినా మార్చకుండా హ్మ్. దాన్ని రిపేర్ చేయించకుండానో అలా లేతే అద్దం ఉంచేస్తారు. హ్మ్. మార్చకుండా అలా హ్మ్. ఉంచటం కానివ్వండి, ఇంట్లో మనం చూసుకునే అద్దాలు కానివ్వండి. వాడిపోయిన పువ్వులు దేవుడి దగ్గర అసలు చాలా మంది శ్రద్ధ తీసుకోరు. హ్మ్. అగరత్తుల పొగంతా హ్మ్. పడతది. నల్లగా అయిపోయి ఉంటాయి. అంతే కాకుండా పువ్వులు కానివ్వండి. ముందు మీ ఇంట్లో మీరు చేయాల్సిన పనులు హైజినిక్ కండిషన్స్ ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. హ్మ్. మీరనుకోవచ్చు నేనేదో మాట్లాడుతున్నాను అని చెప్పి. ఈ చేంజెస్ ఒకసారి చూసి యాహ్! చూడండి. చూస్తేనే కదా అవును. తెలుస్తుంది. హ్మ్. అండ్ డీక్లటర్ చేయాలి. హ్మ్. పనికిరాని వస్తువులు. ఓకే. చాలా మంది పనికిరాని వస్తువులు కానివ్వండి, వేసుకోని బట్టలు కూడా హ్మ్. అదే పాత పనిగా బట్టలు స్టోర్ చేసుకొని పెట్టేస్తారు ఉంచుతారు. ఇంట్లో. అవును. అండ్ వస్తువులు కూడా అలాగే అవును. చాలా చోట్ల పనికిరాని వస్తువులు, కొంతమంది కొన్నా కూడా యూజ్ చేయని వస్తువులు కూడా ఉంటాయి. చాలా ఉంటాయి. నేనొకటి చెప్తానండి. నేను ఎందుకు చెప్తున్నానో మీకు హ్మ్. అర్థమవుతది. చాలా మంది మీరు విన్నారో లేదో బండి కొన్నాక బాగా కలిసొచ్చింది. అవును. లేతే ఈ యాహ్! కారు కొన్నాక హ్మ్. మాకు బాగా కలిసొచ్చింది. లేతే ఈ ఫోను హ్మ్. తీసుకున్నాక నాకు బాగా కలిసొచ్చింది. చాలా మంది ప్రతి అంటారట్లా. ఒక్కరు కూడా లైఫ్‌లోకి ఏదో ఒక వస్తువు వచ్చిన తర్వాతే మాకు బాగా కలిసొచ్చిందని చాలా మంది చెప్తూ హ్మ్. ఉంటారు. హ్మ్. మీరు వినే ఉంటారు రైట్. కదా! అవును. సో, అంటే వస్తువు వల్ల లక్కొచ్చిందా అంటే ఖచ్చితంగా. ఎందుకో చెప్పాలా? ప్రపంచంలో ఈ ఫోను దగ్గర నుంచి హ్మ్. ప్రతి వస్తువుకి కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటది. హ్మ్. దానికొక ఆరా, ఒక ఎనర్జీ, ఒక ఫ్రీక్వెన్సీ ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. దానివల్లే ఆ ఎనర్జీ మనకి కలిసొచ్చిందనుకోండి, అది మంచి ఎనర్జీ అయితే ఖచ్చితంగా మనకి మంచే జరుగుతది. యాహ్! అందుకే నేను చెప్తున్నా, మీరు చెప్పేదానికి దీనికి ఏంటి సంబంధం అనుకునే వాళ్ళకి ఇదొక ఉదాహరణ. హ్మ్. నిజమా? కాదా? అనేది. సో, దీన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే గనక, మరి మీరలా పనికిరాని వస్తువులు అన్నన్ని రోజులు మీరలా ఉంచుకొని, పగిలిన అద్దాలనుంచుకొని, మీరు ఇంట్లో ఏవైతే చేంజెస్ చెయ్యాలో అవి చేయకుండా హ్మ్. మినిమమ్ చేంజెస్ చేయకుండా మీరలా ఉంచటం వల్ల ఖచ్చితంగా అది రిలేషన్‌షిప్‌లో కావచ్చు, మీ బిజినెస్‌లో కావచ్చు చాలా ప్రమాదాలు తీసుకొస్తుంది. యాహ్! ఒక్కసారి చిన్న చిన్న మార్పులు మీరింట్లో హ్మ్. అవసరం లేని వస్తువులు తీసేయడం, డీక్లటర్ చేయటం హ్మ్. కానివ్వండి, పగిలిన అద్దాలు తీయడం కానివ్వండి, వాటర్ లీకేజ్ ఉన్న చోట దాన్ని రిపేర్ చేయించడం హ్మ్. కానివ్వండి. మినిమమ్ మీరు చేయాల్సిన చేంజెస్ కొన్ని కొన్ని ఇంట్లో చేసి చూడండి. చాలా అద్భుతాలు డిఫరెన్స్ జరుగుతాయి. తెలుస్తుంది. చాలా యాహ్! డిఫరెన్స్ హ్మ్. తెలుస్తది. ఇకపోతే ఇంకొకటేంటంటే బై గాడ్ గ్రేస్ ఇప్పుడేంటంటే చాలా మంది ఆడవాళ్ళు కష్టపడుతున్నారండి. హ్మ్. అంటే ఇంట్లో ఉన్న అంటే హస్బెండ్‌కి అవును. భార్య ఇంటి నుంచి బయటకి వెళ్లి జాబ్ చేయడం ఇష్టం లేని మగవాళ్ళు చాలా మందుంటారు. అవును. అలా అని ఈ రోజుల్లో చాలా మంది ఊరికే హ్మ్. ఉండట్లేదండి. వాళ్ళు
ఆయనకి హెల్ప్ చేయాలి. ప్లస్ నా ఇండివిడ్యువాలిటీ, ఫినాన్షియల్ హ్మ్. ఇండివిడ్యువాలిటీ నాకుండాలి అని చెప్పి చాలా మంది కష్టపడుతున్నారు. అంటే వాళ్ళు రూపాయి అవును. డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సంపాదించుకుంటున్నారు. అది చాలా గొప్ప విషయం. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా రిలేషన్‌షిప్‌లో ఫినాన్షియల్ ఎక్స్‌పెన్సెస్ వల్ల ఫస్ట్ గొడవలు జరుగుతూ ఉంటాయి. గొడవలొస్తాయి. హ్మ్. 2 థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కువ ఉండడం వల్ల, అత్తమామల వల్ల బోత్ సైడ్ నుంచి హ్మ్. హ్మ్. ఇలావి జరుగుతూ ఉంటాయన్నమాట. ఫస్ట్ మాత్రం చీరకు డబ్బులడిగినా, ఇది హ్మ్. కొనమని అడిగినా హ్మ్. అక్కడే హ్మ్. స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో అలాంటి సమస్య కొంచెం తగ్గింది. తగ్గిందేమోనేమో యాహ్! అని నేను హ్మ్. ఫీల్ అవుతున్నాను. లేదు. ఎందుకంటే ప్రతి నిజంగానే ఒక్క తగ్గింది. హ్మ్. ఆడవాళ్ళు ఊరికే ఉండట్లేదండి. పాపం హస్బెండ్‌కి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ ఇండివిడ్యువాలిటీ ఫినాన్షియల్‌గా వాళ్ళు అలా ఊరికే ఉండకూడదు. మనం కూడా ఎర్న్ హ్మ్. చేయాలి అనేది ప్రతి ఒక్కరిలో కలిగింది. వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోయినా ఇంటి నుంచే చక్కగా వాట్సాప్ గ్రూప్స్‌లో శారీస్ అనో, హ్మ్. లేకపోతే ఇతర అవును. బిజినెస్‌లనో చేసుకుంటున్నారు. చేస్తున్నారు. బట్ ఇప్పటికి చాలా మంది ఇళ్లల్లో ఫినాన్షియల్ ఎక్స్‌పాన్సెస్ వలన ఫస్ట్ గొడవలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. సెకండ్ ఇన్‌లాస్ వల్ల కావచ్చు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ యాహ్! ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు. హ్మ్. మీ ఇంట్లో మీ పార్ట్నర్ కంటే కూడా మీరు ఎక్కువ వేరే ఆడవాళ్ళకో, హ్మ్. మగవాళ్ళకో ఎక్కువ ప్రయారిటీ ఈ మధ్య ఇవ్వడం వల్ల ఎక్కువ కూడా వింటున్నాం గూడా. అయ్యో! నాకు మీరు నమ్మరు. టారో రీడింగ్‌లో హ్మ్. అపాయింట్‌మెంట్ తీసుకుంటారు కదండీ! 95% అవే. ఓహ్! ఓకే. హ్మ్. సూసైడ్ చేసుకుందాము అని అనుకుంటే పిల్లలున్నారు. వాళ్ళు మన తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా అవును. ఉంటారు. బట్ నా రైట్. పిల్లలకే కదా అన్యాయం జరిగేది. ఈ ఒక్క రీజన్ వల్ల ఒక్క నేనింకా రీజన్‌తోనే బతుకున్నాను ఆగుతారు. నిజం. అని చెప్పేవాళ్ళు చాలా హ్మ్. మందున్నారు యాక్చువల్‌గా. అవును. సో, ఇవన్నీ తీసుకుంటే గనక ఎవరు హ్యాపీగా లేరు. హ్మ్. మాక్సిమం రిలేషన్‌షిప్స్‌లో 60% పీపుల్ అనేవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. హ్మ్. ఇల్లీగల్ అఫైర్స్ వలన. వాళ్ళ పార్ట్నర్‌ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వలన హ్మ్. వాళ్ళకివ్వాల్సిన ప్రయారిటీ, వాల్యూ, ఇంపార్టెన్స్, లవ్ కావచ్చు, లేకపోతే లస్ట్ విషయాల్లో కూడా హ్మ్. కావచ్చు. చాలా మంది ముట్టుకోవట్లేదు నన్ననుకుని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ అఫెక్షన్, కేర్ యాహ్! ఇవన్నీ కూడా ఇది చాలా ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఉండాలి గదా! అండ్ మనీ జీవితంలో. ఆల్సో చాలా హ్మ్. ఇంపార్టెంట్. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అదే హ్మ్. ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తా ఉంటది ఏ అవును. రిలేషన్‌షిప్‌లోనైనా సరే. సో, అవన్నీ బావుండడానికి అంటే వీళ్ళిద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ ఉండడానికి ఒకవేళ మీ రిలేషన్‌షిప్‌లో మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు వాళ్ళ తల్లిదండ్రుల ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఏదైనా మీకు గొడవలుంటే అది వేరు. హ్మ్. ఓకే. హ్మ్. ఈ సమస్యకి నేనొక పరిష్కారం చెప్తాను. హ్మ్. అలాగే పరస్త్రీ వ్యామోహం వల్ల కావచ్చు, హ్మ్. లేకపోతే వేరే వాళ్ళకి అట్రాక్ట్ వల్ల నా భార్య హ్మ్. చెప్పుడు మాటల వల్లనో, వాళ్ళు చేసే పనుల వల్లనో నా భార్య నా మాట వినట్లేదు. వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది హ్మ్. అనుకునే వాళ్ళు కావచ్చు. ఖచ్చితంగా ఒకప్పుడు మీ భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు మీరు ఎంత హ్యాపీగా అయితే హ్మ్. కలిసున్నారో, హ్మ్. అలా కలిసి ఉండడానికి మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మనస్పర్ధలు ఇంకా అవి క్యారీ అవుతూ తవ్వుకొని మీరేదైనా గొడవలు హ్మ్. పడుతుంటే, అలాంటి గొడవలు జరగకుండా ఉండడానికి మీ మధ్యలో ఉన్న నెగటివిటీ పోవడానికి నేను మంచి ఒక స్విచ్ బోర్డ్ యాహ్! డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. హ్మ్. దాన్ని ఫాలో చేయండి. అలాగే అది ఓన్లీ మనం బ్లాక్స్‌ని క్లియర్ చేయడానికే ఇస్తున్నాం. హ్మ్. అది కాకుండా ఇద్దరి మధ్యలో బాండింగ్ పెంచుకోవడం కోసం కూడా నేను హ్మ్. క్రింద డిస్క్రిప్షన్‌లో యాహ్! మెన్షన్ చేయడం ష్యూర్. జరుగుతుంది. హ్మ్. అది కూడా ఫాలో చేయండి. మీరు 2 కూడా ఇంతకు ముందు ముందు వీడియోలు చూడకపోతే దయచేసి చూడండి. అవును. చూస్తే అర్థమవుతుంది. గొడవలు తగ్గించుకోవడానికి మీరు కృష్ణ పక్షంలో ఏ స్విచ్ బోర్డ్ హ్మ్. మెన్షన్ చేయాలో క్లియర్‌గా కృష్ణ పక్షంలో చదవాల్సిన స్విచ్ బోర్డ్స్ అని మెన్షన్ చేస్తాము. అలాగే మేనిఫెస్టేషన్ టైమ్‌లో ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఫ్లోరిష్ హ్మ్. అవ్వడానికి మీకున్న అంటే ఎప్పటినుంచో ఉన్న అంటే ఇలా ఉండాలి నా భర్త లేతే ఇలా ఉండాలి నా హ్మ్. భార్య అని ప్రతి హ్మ్. ఒక్కరికి ఉంటుంది కదా! ఇద్దరు కలిసిమెలిసి ఉండడానికి. అవును. అలా ఉండడానికి కూడా. ఇంకొకటేంటంటే ఈ స్విచ్ బోర్డ్ మాత్రం వేరే వాళ్ళ భర్తలనో, భార్యలనో ఆకర్షించడానికి మాత్రం కాదు. ఓహ్! ధర్మబద్ధంగా, హ్మ్. చట్టబద్ధంగా ఎవరైతే భార్యాభర్తలున్నారో వాళ్ళకి మాత్రమే. హ్మ్. మిగతా వాళ్ళు మీరు చేసిన యూనివర్స్ యాక్సెప్ట్ చేయదు, హ్మ్. ఫలించదు. హ్మ్. కాబట్టి రైట్. అలా చేసే వాళ్ళకి మాత్రమే మనం డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాము. ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను కృష్ణ పక్షంలో ఎలా చేయాలి, అవును. శుక్ల పక్షంలో ఎలా చేయాలని చెప్పారు. మనం ఆల్రెడీ హ్మ్. మెన్షన్ అవును. చేసాము. డిస్క్రిప్షన్‌లో మీరేం చేయాలో కూడా చెప్తున్నాను. హ్మ్. నిద్రపోయే ముందు 28 సార్లు నేను ఏదైతే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తానో అవి 28 సార్లు రాయండి టాప్ హ్మ్. టు బాటమ్. ఆ! రాసేసిన హ్మ్. తర్వాత మీరు ఎన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపం చేయండి. కుదరకపోతే అంత టైం లేదు అనుకునే వాళ్ళు కనీసం 108, 109 హ్మ్. టైమ్స్ అన్నా చేయండి. చెయ్యాలి. చేస్తే గనక ముందు చెప్పుకున్నట్టుగా మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న మార్పులు చేయండి. చక్కగా రాధాకృష్ణుల ఫోటో పెట్టుకోండి. ఇంకొక విషయం అండి ఇక్కడ చాలామంది రాధాకృష్ణులు భార్యాభర్తలు కాదు. వాళ్ళు ఫోటో హ్మ్. పెట్టుకోకూడదంట అని చాలామంది నన్నడిగిన అవును. వాళ్ళున్నారు. హ్మ్. చుట్టాల్లో కావచ్చు, నా ఫ్రెండ్స్‌లో కావచ్చు. హ్మ్.
ఎందుకు భార్యాభర్తలు కాదండి? హ్మ్. ఏ రోజన్నా మీరు ఇస్కాన్‌కో లేకపోతే భగవద్గీతో మీరు లేకపోతే భాగవతమో తెలిస్తే మీరిలా మాట్లాడరు. అవును. అవన్నీ కూడా తెలిసి తెలియని ఉత్త మాటలు. రాధాకృష్ణుల వారు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు భార్యాభర్తలు. హ్మ్. హ్యాపీగా మీరు ఆహ్, ఇద్దరిని ఆరాధన చేస్తూ ఫోటో గాని, లేకపోతే చాలా మంది ఈ రోజుల్లో బ్రాస్‌వి చాలా ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకుంటున్నారు. అయినా హ్మ్. పెట్టుకొని ఆరాధన చేసుకోవచ్చు. అంటే అది తప్పేమీ బెడ్‌రూమ్‌లో లేదు. పెట్టుకోమనా? లేకపోతే ఎక్కడైనా పర్వాలేదు జనరల్‌గా ఇంట్లో? చాలా మంది అసలు ఇంట్లోనే ఉండకూడదు. బెడ్‌రూమ్‌లో ఓకే. అస్సలు పెట్టుకోకూడదు. హ్మ్. ఎందుకంటే హ్మ్. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు అని హ్మ్. చెప్తున్నారు కదా! హ్మ్. అది జస్ట్ ఉత్తమ. హ్మ్. పెట్టుకోవచ్చు. హ్మ్. అంటే మనం లేవగానే అంటే మీరు అక్కడ పెట్టుకోవాలని ఏం లేదు. మన పూజా మందిరంలో కావచ్చు, ఎక్కడైనా లేకపోతే పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంట్లో. నేను ఎలా అయితే హ్మ్. ప్లేస్ చేశానో అలా అయినా ఇద్దరిని పెట్టుకోవచ్చు. ప్లేస్ చేసుకొని హ్మ్. పెట్టుకోవచ్చు. యాహ్! సో, అలా కొన్ని పాజిటివ్ చేంజెస్ ఇంట్లో మంచి లైట్ కలర్ షేడ్స్ చాలా మంది డార్క్ కలర్స్ కూడా వేసుకుంటూ హ్మ్. ఉంటారు. లైట్ షేడ్స్ కర్టెన్స్ గానివ్వండి, పెయింటింగ్స్ గానివ్వండి, మంచి మంచి కపుల్ పెయింటింగ్స్ కొన్ని డక్స్ ఉంటాయి. హ్మ్. డక్స్‌వి గానివ్వండి. అలా కొన్ని మనం చూపిద్దాము. యాహ్! నేనిక్కడ ఫోటోస్ కొన్ని హ్మ్. మెన్షన్ చేస్తాను. మీరు హ్మ్. చూపించొచ్చు. యాహ్! రైట్. అయితే భార్యాభర్తల రిలేషన్ చాలా హ్మ్. అద్భుతంగా ఉండాలి అంటే, ఇది హస్బెండ్ అయినా చేసుకోవచ్చు, వైఫ్ అయినా చేసుకోవచ్చు. ఈ అంటే ఇద్దరిలో ఎవరికి ఎవరితో ఎవరికి ప్రాబ్లమ్ వాళ్ళు ఉన్నా హ్యాపీగా చేసుకోవచ్చు. యాహ్! చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. యాహ్! చేసుకోవచ్చు. రైట్ అండి. చాలా చక్కగా చెప్పారండి. థాంక్ యూ. థాంక్ యూ.